లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా. ఈ వాక్యాన్ని మనం ఆదికాండం 30వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని మనం ధ్యానించాం. ఎందువలన ఆమె భాగ్యవతో గత వారంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలను మనం ధ్యానం చేశాం. ఆమె ద్వేషించబడడం దేవుడు చూశాడు అని, ఆమె శ్రమ పడడం దేవుడు చూశాడు అని, విన్నాడు అని, ద్వేషించడం వలన, శ్రమ పొందడం వలన దేవుడు ఆమెను చూసి గర్భాన్ని తెరిచి రూబేను అనే ఒక కుమారుని ఇచ్చాడు అని. రూబేను అనే ఈ పదానికి లేక ఈ పేరుకి అర్థం ఇదిగో కుమారుడు అని. ఆమె కుమారుణ్ణి కనింది కనుక ఆమె భాగ్యవంతురాలు అని. ఈరోజు ఆమె భాగ్యవంతురాలు కావడానికి మరిన్ని అనుభవాలు ధ్యానం చేద్దాం. ఆదికాండం 29వ అధ్యాయం 33వ వాక్యాన్ని మీరు చదవాలి. ఆమె మరలా గర్భవతి అయ్యే కుమారుని కని, నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. ఒక అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గ్రంథస్థం చేయించాడు. యెహోవా నేను ద్వేషించబడితేనన్న సంగతి విన్నాడు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి. నేను చదివినట్టు చదివితే మీకు అర్థం కాకపోవచ్చు. లేయా చెప్పే మాట ఏమిటంటే, నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు. ఎట్లా విన్నాడు? ఒకవేళ ఆమె భర్త ఆమెను ద్వేషించాడో, తన ఇంటి వాళ్ళు ఆమెను ద్వేషించారో, అయ్యా నన్ను వీళ్ళందరూ ద్వేషిస్తున్నారయ్యా, నన్ను ఒక్కసారి చూడండి నాయనా, నేను ద్వేషించబడుతున్నాను అని ఈమె చెప్పలేదు. ఎవరు చెప్పారంటే చుట్టూ ఉన్నవాళ్ళు అనుకునే మాట దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, రాహేలు ఆమెను బహిరంగంగానే మాట్లాడింది. నేను మక్కతో పోరాడి గెలిచాను. ఆదికాండంలో మీరు 30వ అధ్యాయాన్ని 8వ వాక్యాన్ని చదవాలి. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నక్కతో పోరాడి గెలిచి తిని. ఓయ్ బాబోయ్, అక్కతో పోరాడిందట, చెల్లిలే గెలిచిందట. ఇంట్లోనే పోరాటం ఉంటే దేవుడు ఎందుకు ఇవ్వనాడండి? నీ ఇంట్లో ఏ విధమైనటువంటి పోరాటం ఉన్నా, నిన్నెవరు దూషిస్తూ ఉన్నా, నిన్నెవరు ద్వేషిస్తూ ఉన్నా, ఒక సేవకుడుగా నేను మీతో చెబుతున్నాను, నీవు ద్వేషించబడుతూ ఉన్న సంగతి ఆయన వింటాడు. ఒక అధికారి మన మనవి వినకపోవచ్చు, లేకపోతే మన బంధువులు మనం ద్వేషించబడడం చూడకపోవచ్చు, వినకపోవచ్చు, కానీ మన దేవుడు ఎవరంటే వినే దేవుడు. ఎవరు ఆలకించే దేవుణ్ణి కలిగి ఉన్నారో వారు భాగ్యవంతులు. ఆలకించని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ఉన్నారు కూడా. ఆ రాజుల గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దైవజనుడు ఏలియా కర్మేలు పర్వతం మీదకి తీసుకుని పోయి అషారాదేవి ప్రవక్తలు 450 మంది, బయలుదేవత ప్రవక్తలు 400 మంది, వెరసి 850 మంది ఉన్నారు. మీరు చాలామంది ఉన్నారు. నేనేమో జీవంగల దేవుని సేవకుడుగా రోషం కలిగిన వాడినై ఒక్కండే ఉన్నాను. మీరు మందే ఉన్నారయ్యా, మీరు తంబే ఉన్నారయ్యా ప్రవక్తలు. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మీ దేవుడు మొరవింటాడు అని చెప్పి వాడు తీర్మానం ప్రకారం ఒక ఎద్దును వధించి బలిపీఠం మీద పెట్టి కేకలు వేశారట. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు బయలా దిగు, బయలా దిగు. ఇప్పుడు చెప్పాలి మీరు, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఆయన ఆలకించే దేవుడు. నీవు ద్వేషించబడడం ఎవరైనా చెప్పుకుంటే ఆలకిస్తాడు, నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. ఆలకించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనం భాగ్యవంతులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఆలకించే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను కనుక నేను భాగ్యవంతుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో నేను భాగ్యవంతుడిని కాకపోవచ్చు, కానీ నేను పరసంబంధమైన భాగ్యవంతుడిని. ఆమేనండి. ఈ లోకంలో మీరు భాగ్యవంతులు కాకపోవచ్చు, కానీ పరసంబంధంగా మీరు భాగ్యవంతులు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 28వ వాక్యంలో ఏమని రాస్తుందండి? వీళ్ళు మరిగట్టిగా కేకలు వేశారట. కేకలు వేశారు ముందు, ఆ తర్వాత మరిగట్టిగా కేకలు వేశారట. కేకలు వేసి అలసిపోయాడు. దైవజనుడు ఏలి అంటాడు,
గాఢ నిద్రలో ఉన్నాడేమో కొంచెం లేపండి అయ్యా, ప్రయాణం చేస్తున్నాడేమో కొంచెం లేపండి అయ్యా. ఎంత చేసినా ఎంత అరిచినా ఆలకించేది లేదు. సాయంకాల నైవేద్య సమయం వరకు అలా ఎరుస్తూ ఉన్నాడు. వారి మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ వాళ్ళ శరీరాలు, వాళ్ళ దేహాలు కోసుకుని రక్తాన్ని కార్చారండి. రక్తం కార్చిన భక్తులు మొరబెడితే దేవత కానీ, బయలుదేవత కానీ, అషారాత దేవత కానీ దిగిన పాపాను పోలేదండి, ఆలకించిన పాపాను పోల. సాయంకాలం అయిపోయింది. సాయంకాలం నైవేద్యం అర్పించే సమయంలో దైవజనుడు ఏలియా బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, దహన బలి పశువును దాని మీద పెట్టాడు, దాని చుట్టూ కందకం తవ్వాడు, 3 మానికలు నీళ్లు పట్టే లోతు తవ్వాడు, నీళ్లతో నింపాడు, ఆ కట్టెలు కూడా నీళ్లతో తడిపాడు. ఇన్ని చేసి ప్రార్థన చేస్తున్నాడు. వీరు చూసేటట్లుగా, వీరు గ్రహించేటట్లుగా 2 తలంపుల మధ్యలో నలుగుతున్నారు. నాయన కొంచెం వివేకం కలిగి ఉండేటట్లుగా, అయ్యా అగ్ని పంపయ్యా, అగ్ని దించయ్య అంటే ప్రార్థన చేసి చాలించడం తోటే ఆకాశం నుండి అగ్ని దిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దహన బలిపీఠ మీద ఉన్న ఆ బలి పశువుని కాల్చిపడేసి అర్పణ అంగీకరించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలకించే దేవుడు నాకున్నాడు, నాకేం దిగులు, నేను ఇప్పుడు భాగ్యవంతురాలను. ఈ సమయంలో జీవం గల ఈ వాక్యాన్ని వింటున్నా నీకు కూడా ఆలకించే దేవుడు నీవు కలిగి ఉంటే నీవు భాగ్యవంతురాలవు. లేయ మాత్రమే కాదు, ఇక్కడ ఎవరు ప్రార్థన ఆయన ఆలకించాడో, ఆయన అంగీకరించాడో, ప్రత్యుత్తరం ఇచ్చాడో వారందరూ భాగ్యవంతులు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. బైబిల్లో ఒక్క మాట నేను మీతో చెప్తాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుదాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరిని కలిగి ఉన్నామంటే, మనం ఎందుకు భాగ్యవంతులు అంటే మనం ప్రార్థన ఆలకించే దేవుణ్ణి కలిగి ఉన్నాం. నా ప్రార్థన నా దేవుడు ఆలకిస్తున్నాడు, నేను భాగ్యవంతురాలను, నేను భాగ్యవంతుడు అన్న వాళ్ళందరూ చేయతి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. కీర్తన గ్రంథంలో 4వ కీర్తన 3వ వాక్యాన్ని కూడా చదువుదామండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన మొరపెట్టాను, ఆలకిస్తాడో లేదో, మొరపెట్టాను వింటాడో లేదో. మొరపెట్టావు, ఇక్కడ మొరపెట్టావు, ఆయన సన్నిధికి చేరింది, ఆయన దానిని ఆలకిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆలకించే దేవుణ్ణి లేయా కలిగి ఉంది. నా భర్త ఆలకిస్తే ఆలకించకపోతే, నా అత్తింటి వాళ్ళు ఆలకిస్తే ఆలకించకపోతే, మా చెల్లెలు ఆలకిస్తే ఆలకించకపోతే, నా ప్రార్థన నా బాధ నేను ద్వేషించబడదు, చుట్టూ ఉన్నవాడు చెప్పుకోవడం, ఆలకించే దేవుడు నాకున్నాడు గనుక నేను భాగ్యవంతురాలను. నిరాశ నిస్పృహల మధ్యలో నలుగుతున్న దేవుని పిల్లలారా, నా బాధ ఎవరు వింటారు, ఇంకెవరు విడుదల కలుగు చేస్తారు, ఈ కష్టాలు నాకు ఎప్పుడు తీరిపోతాయి, ఈ అవమానాలు నాకు ఎప్పుడు తీరిపోతాయి, నిరాశ నిస్పృహలతో నలుగుతున్నావు. ఈరోజు ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఆయన నీవు ద్వేషించబడడం వింటా ఉన్న దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, నిన్ను భాగ్యవంతునిగా భాగ్యవంతురాలిగా చేయగలిగిన సమర్థుడైన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. మొరపెడితే ఆలకించని దేవుడు కాడు, ప్రార్థన చేస్తే ఆలకించని దేవుడు కాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే ఆయన వినే దేవుడు. బైబిల్ తెరిచి 34వ కీర్తన 17వ చరణాన్ని చదువుదాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నిన్ను అనేక మంది నీ బంధువులు లేకపోతే నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీకేదైనా శ్రమానుభవం కలుగ చేస్తే, మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటించే దేవుడు నీ శ్రమను చూస్తాడు, నీ బాధను చూస్తాడు, నీ నిందను చూస్తాడు, నీవు దూషించబడడం చూస్తాడు. చూడడం మాత్రమే కాదు, ఆయన వినే దేవుడు. నిర్గమకాండంలో ఎన్నోసార్లు మనం ధ్యానించినటువంటి ఈ విషయాన్ని కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, 3వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని 8వ వాక్యాన్ని మనం చదవగలిగితే, ఇశ్రాయేలుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్న రోజుల్లో వారు దేవునికి మొరపెట్టారు. మొరపెట్టగానే ఆయన ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. మరియు
యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టుచున్న వారిని బట్టి వారి పెట్టిన మొర నేను వింటిని. వినే దేవుడు లేయా బాధను చూశాడు, ఆమె ద్వేషించబడుతుందన్న సంగతి విన్నాడు, గొప్ప విడుదల కలుగు చేశాడు. ఈ సమయంలో నీవు ద్వేషించబడడం కూడా ఆయన చూస్తాడు, ఆయన వింటాడు, నీ గర్భాన్ని తెరుస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. మరొక మాట చూద్దాం, ఆమె ఎందుకు భాగ్యవంతురాలని చెప్పుకుంటుందో. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకునుంటే, భర్త హత్తుకునుంటే నీకు ఆశీర్వాదం. ఎడమోహం పెడమోహం ఉంటే ఆశీర్వాదం కాదు. లేయా నేను భాగ్యవంతురాలను అనడానికి కారణం ఏమిటో తెలుసా? తన భర్త ఆమెను హత్తుకుని ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి భర్త తన భార్యను హత్తుకుని ఉంటాడో ఆమె భాగ్యవంతురాలు. అంతే, ఇక అంతకుమించి నేనేం చెప్పను. భాగ్యవంతురాలు. ఇది దేవుని వాక్యానుసారమైనటువంటి అనుభవం. ప్రైజ్ ది లార్డ్. లేయా ఎంత భాగ్యవంతురాలో. ఇక నా పెనిమిటి నన్ను హత్తుకుని ఉంటాడు. ఇది క్రొత్తగా లేయా చెప్పిన మాట కాదు, నేను చెప్పే మాట అంతకంటే కాదు. పరిశుద్ధ గ్రంథంలో సృష్టి ప్రారంభంలో ఏదేను తోటలో దేవుడే ఈ మాట చెప్పాడు. భర్త భార్యను హత్తుకుని ఉంటాడట. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆది కాండం 2వ అధ్యాయం 24వ వాక్యంలో రాసింది మాట, భార్యను హత్తుకు. ఇది బిబ్లికల్ ఆర్డర్. ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆజ్ఞ. అలాగని తల్లిని తండ్రి విడిచిపెట్టమని కాదండి. మునుపటి కంటే తండ్రిని గౌరవించాలి, తల్లిని ప్రేమించాలి, వారిని చాలా ఘనపరచాలి. దైవజనుడు పౌలు కూడా ఇదే మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 31వ వాక్యంలో రాశాడు. చదువుదాం. ఈ హేతువు చేత పురుషుడు, అంటే వివాహము అనే ఈ హేతువు చేత, భార్య భర్తలు అనే ఈ అనుబంధం అనే ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. అవునండి, భార్యను హత్తుకుని ఉండాలి ప్రతి పురుషుడు. అయ్యా నేను మీకు చెప్తున్నాను, ప్రతి పురుషుడు తన భార్యను హత్తుకుని ఉండాలి. ఇది భార్యకి గొప్ప భాగ్యం. ఏ పురుషుడు తన భార్యను హత్తుకుని ఉంటాడో, ఏ స్త్రీ తన భర్తను హత్తుకుని ఉంటుందో వారు నిజంగా భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భార్యాభర్తల మధ్యలో అగాధాలు ఉండాలని కానీ, భార్యాభర్తలు విడివిడిగా ఉండాలని కాదండి బైబిల్ చెప్పేది. దేవుని సేవకుడిగా నేను కూడా చెప్పేది ఏమిటంటే, భార్యాభర్తల్లో ఈ అన్యోన్యత ఉండాలి, భార్యాభర్తల్లో ఈ ఐక్యత ఉండాలి. భార్యను భర్త హత్తుకుని ఉండాలి, భర్త భార్యను హత్తుకుని ఉండాలి. వారిద్దరూ ఏక శరీరం. కనుక లే అంటుంది, నా పెనిమిటి నన్ను హత్తుకుని ఉంటాడు, కనుక నేను భాగ్యవంతురాలను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మనకి పెళ్లి కుమారుడిగా ఆయన వస్తాడు. మనమేమో ఇక్కడున్న మనమంతా పెళ్లి కుమార్తె. ఇది పెళ్లి కుమార్తె సంఘం, వధువు సంఘం. ప్రియుడు రాబోతూ ఉన్నాడు. ఇప్పుడు ప్రియుడు భార్యగా చేసుకోబోయే ఈ వధువు సంఘాన్ని ఆయన హత్తుకుని ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆత్మీయంగా ఎదుగుతున్న ఈ సంఘం మహిమగల సంఘంగా ఉంటుంది. ఇది మనకు ఒక గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మన కొరకు పెళ్లి కుమారుడు త్వరగా రానై ఉన్నాడు. కనుక ఆయన వచ్చినప్పుడు ఆయన మనల్ని హత్తుకుని ఉంటాడు, మనం ఆయన్ని హత్తుకుని ఉంటాం, సంఘం ఆయన హత్తుకుని ఉంటుంది. ఏ సంఘం ఆయన హత్తుకుని ఉంటుందో ఆ సంఘం మహిమగల రాజ్యానికి చేరుకుంటుంది. కనుక అట్టి కృప, అట్టి యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించి పరలోక భాగ్యం అనుగ్రహించునుగాక. ఈ కీర్తన గ్రంథకర్త కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 25వ చరణంలో ఒక మాట ఉందండి, నా ప్రాణం మట్టిని హత్తుకుందట. అదేంటండి బాబు, మనం ఎవరిని హత్తుకుని ఉన్నాం? కొందరు ప్రాణాలు
కొందరి రక్తం మట్టితో సహవాసం అండి. మట్టితో సహవాసం అంటే తుచ్చమైన అభిలాషలు. అది నేను చెప్పేది. కొందరున్నారు లోకంలో, వాళ్ళ రక్తాన్ని మట్టికి హత్తుకునేటట్టుగా చేసుకుంటున్నారు. మట్టిని హత్తుకుంటే ఏమవుతారు? మట్టి అయిపోతారు. అది ఆయన్ని హత్తుకుని ఉంటే ఆరాధ్య నివాసులుగా ఉంటారు. నా ప్రాణం మంటిని హత్తుకొనుచు ఉన్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం హత్తుకునుందాం. దేవుడై ఉన్న వాక్యాన్ని మనం హత్తుకునుందాం. ఇప్పటి వరకు ఇంకా ఇక్కడ కొంతమంది లోకాన్ని హత్తుకున్నారో లేక శరీర ఆశలను హత్తుకున్నారో నాకు తెలియదు. కానీ మనం ఆయన హత్తుకుని ఉంటే ఆ మహిమగల రాజ్యంలో మహిమగల రాజు మహిమగల సింహాసనం మీద మనల్ని కూర్చోబెడతాడు. ఈ భాగ్యం మనకు దక్కుతుంది కనుక మనం భాగ్యవంతులం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ సంఘం ఆయనను హత్తుకుని ఉంటుందో ఆ సంఘం భాగ్యవంతులు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు భాగ్యవంతులు. కారణం ఏమిటంటే ఆ పెళ్లి కుమార్తె సంఘంగా సిద్ధపడుతూ పెళ్లి కుమారుడు రానే ఉంటుండగా ఆయన హత్తుకుని ఉంటే తోసేస్తాడండి? ఆయన తోసివేసే దేవుడు కాడు. ఆమేన్. మనం ఆయన హత్తుకుంటే ఆయన మురిసిపోతాడు, ఆయన సంబరపడిపోతారు. లోకాన్ని హత్తుకోకుండా లోకంలో నుంచి ప్రత్యేకించబడి వేర్పాటు జీవితం కలిగి పవిత్రపరచబడి పరిశుద్ధులుగా ఉండి నా కోసం ఎదురు చూస్తున్నారయ్యా, నా కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ వధువు సంఘం అని ఆయన మనల్ని మరింతగా హత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేయ మాత్రమే కాదండి, ఎవరు ఆయన హత్తుకుని ఉన్నారో, లోకం నుంచి వేర్పాటు జీవితాన్ని కలిగి ఉన్నారో వారు ఆయన హత్తుకుని ఉంటారు. ఆయన వారిని హత్తుకుంటాడు. వారంతా భాగ్యవంతులే. ఇక్కడున్న మనమంతా ఆ వరసలోకి వెళ్ళాలి. మనం కూడా భాగ్యవంతులం కావాలి. ఆమేన్. మరొక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. చదవండి ఆ తర్వాత వాక్యాన్ని. అందుచేత అతనికి లేవి అనే ఆ పేరుకి అర్థం ఏమిటంటే హత్తుకొనుట. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలని చెప్పాలి. ఇప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలండి. ఈ 12 గోత్రాల్లో లేవి గోత్రం మాత్రమే ప్రత్యక్షపు గుడారపు పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడున్న తల్లుడితో నేను ఒక మాట చెప్తున్నాను, ఒక సేవకుడిగా. మీ పిల్లల్లో ఎవరైనా లేవి గోత్రానికి చెందిన వారైతే మీరు భాగ్యవంతులు. నేను ఆ గోత్రానికి చెందినవాడిని. మా అమ్మ భాగ్యవంతురాలు. నేను ఆ గోత్రానికి చెందినవాడిని, లేవి గోత్రానికి చెందినవాడిని. నేను భాగ్యవంతుణ్ణి. నన్ను కనిన నా తల్లి భాగ్యవంతురాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడున్న తల్లులైనటువంటి మీ పిల్లలు కలెక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఎంఆర్ఓలు కావాలి, ఐపీఎస్ కావాలి. ఎవరైనా ఒక తల్లి తన కుమారుడు లేవి గోత్రంలో ఉంటే, అమ్మా నువ్వు భాగ్యవంతురాలు అమ్మా. కారణం ఈ లేవి గోత్రానికి వేరే పని లేదు. 24 గంటలు దేవుడిని భుజాన్ని వేసుకుని పోతారు వీళ్ళు. లేవి గోత్రానికి వేరే పని లేదండి. వీళ్ళకి వేరే ఆలోచన లేదు. ఇక బ్రతుకున్నంత కాలం దేవుడిని భుజాన్ని పెట్టుకున్నాం, దేవుడిని నెత్తిని పెట్టుకున్నాం. ఆయన ఊరేగించే పని వీళ్ళది. లేవి గోత్రం ప్రత్యక్షపు గుడారం దగ్గరకు మీరు వెళితే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రత్యక్షపు గుడారపు పరిచర్య లేవి గోత్రానికి అప్పజెప్పబడింది. వాళ్ళు తప్ప ఇంకెవరు ఈ ప్రత్యక్షపు గుడార పరిచర్య లేదు. లేవి గోత్రికుల్ని అహరోను 3 గుంపులుగా చేశాడు. ఆ లేవి గోత్రంలో కహతీలు, మొరారీలు, గెర్షనీయులు, ఈ 3 గుంపులను తప్ప అరణ్యంలో అప్పుడు మనకులాగా కన్స్ట్రక్షన్ మందిరాలు లేవు. ఎప్పటికప్పుడు ఆల్టర్నేట్గా అప్పుడప్పుడు బిగించడం, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడం. ప్రత్యక్ష గుడారం నుంచి మేఘం లేచిందంటే ఇశ్రాయేలు అంతా బయలుదేరిపోవాల్సిందే. అప్పుడు మిగతా 11 గోత్రాలలో ఎవరు సామాగ్రిలు మోసుకుని పోతారు. కానీ లేవీలు వాళ్ళ సామాగ్రి వాళ్ళు మోసుకుపోవాలి, ప్రత్యక్షపు గుడారపు సామాగ్రి కూడా మోసుకుపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రత్యక్షపు గుడారంలో పలకలు, పై కప్పు, అడ్డ తెరలు,
లోపల ఉన్నటువంటి పరికరాలు, ఉపకరణాలు ఇవన్నీ లేవి గోత్రం మోయాల్సిందే. అంటే ఇప్పుడు లేవీలు ఎవరితో ఉన్నట్టు? దేవునితో ఉన్నట్టు. దేవుణ్ణి హత్తుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంతో వాళ్ళకు పొత్తు లేదు, ఈ లోకంతో వాళ్ళకి సంబంధమే లేదు. ఈ లేవి గోత్రాలు ఎంతసేపు ఆయన్ని హత్తుకుని పోవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎత్తుకుంటే నెత్తి మీద ఎత్తుకోవాలి, లేకపోతే భుజాన్ని ఎత్తుకోవాలి, లేకపోతే ఈపు మీద మోసుకోవాలి. ఇవి తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అడిగి మోసేదానికి యాజకులు మోయవలసిందే, యాజకులు పరిచర్య చేయవలసిందే. లేవీయులు ఆయన హత్తుకుని ఉండేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె నా పెనిమిటి నన్ను హత్తుకుని ఉంటాడు అని లేవి అని పెడితే, ఈ లేవికి కలిగినటువంటి భాగ్యం ఏంటి తెలుసా? 24 గంటలు ఆయన హత్తుకుని ఉండే భాగ్యం లేవీయులకు దక్కింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవీయులకు దక్కితే ఆ తల్లి ఆ లేవీయులను చూసి ఏమనుకుంటుంది? 24 గంటలు దేవుడితో ఉండే భాగ్యం నా కొడుకులు దక్కింది కనుక ఇప్పుడు నేను భాగ్యవంతురాలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడున్న తల్లులైనటువంటి మీతో నేను ఒక సేవకుడికి చెబుతున్నాను. ఒకవేళ మీ పిల్లల్లో ఎవరైనా ఒకరు సేవకు సమర్పించుకుంటే, దేవుని పరిచర్య కొరకు మీరు నిర్ణయిస్తే, మీరు ప్రేరేపించబడితే, అమ్మా నీవు భాగ్యవంతురాలు అమ్మా. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా, నేను భాగ్యవంతుణ్ణి, నన్ను కనిన నా తల్లి భాగ్యవంతురాలు. ప్రైజ్ ది లార్డ్. అవునండి, నా తల్లి నా తండ్రి సమర్పణ ఈ పరిచర్య కొరకు వాళ్ళు సమర్పించుకున్నారు కనుక నేను భాగ్యవంతుణ్ణి, నన్ను కనిన నా తల్లి కూడా భాగ్యవంతురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎవరైనా మీ పిల్లలు పరిచర్యలో ఉంటే, దేవుణ్ణి హత్తుకుని ఉంటే, అమ్మా నీవు భాగ్యవంతురాలివి, నీ పిల్లలు కూడా భాగ్యవంతులు. ఆమేనండి. ఎవరు ఆయన్ని హత్తుకునే భాగ్యం కలిగిందో వారు భాగ్యవంతులు. ఆది కాండంలో 29వ అధ్యాయంలో అది ఆఖరి వాక్యం, అది కూడా చదవాలని నేను ఇష్టపడుతున్నాను. మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యోధా అనే పేరుకి అర్థం ఏమిటంటే స్తుతి. ఆయన మనం స్తుతించే అనుభవానికి రావాలి. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరం. ఈ స్తుతిని గురించి కీర్తన గ్రంథం 96వ కీర్తనలో 4వ వాక్యంలో, యెహోవా మహాత్మ్యము కలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. ఈ కొరహు కుమారుడు రాసేరే 42వ కీర్తన 11వ వాక్యంలో, ఇంకనూ నేను ఆయన్ని స్తుతిస్తాను, కానీ నా తృప్తి తీరలేదయ్యా, నా తనివి తీరలేదయ్యా, నేను ఇంకా నిన్ను స్తుతిస్తాను, నేను బ్రతికినంత కాలం నిన్ను స్తుతిస్తాను. నీవు అధిక స్తోత్రార్హుడు అని, నీవు స్తుతి ఆరాధన అర్హుడు అని, నీవు స్తోత్రానికి పాత్రుడు అని నేను స్తుతిస్తానయ్యా నిన్ను. నీవు మహిమగల దేవుడు అయ్యా, నీవు మహోన్నతుడు అయ్యా, నీవు సర్వసృష్టిని కలుగు చేసిన దేవుడు అయ్యా, అందుకని నేను నిన్ను స్తుతిస్తానయ్యా. దేవునికి స్తోత్రం. నేను ఈరోజు బ్రతికి ఉన్నానంటే అయ్యా నీవే కారణం అయ్యా, కనుక నేను కృతజ్ఞతా హృదయంతో నిన్ను స్తుతిస్తానయ్యా. ఆమేనండి. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠోళ్ళు వచ్చారు. అయ్యా మమ్మల్ని శుద్ధీకరించమని అడిగారు. అట్లాగే మీరు శుద్ధులు కండి అని చెప్పి మీ దేహాలు యాజకునికి చూపెట్టుకోండి అన్నాడు ఆయన. వీళ్ళు మార్గంలో వెళుతూ ఉండగానే శుద్ధులైపోయారు. అయితే ఒక్క వ్యక్తి వెనక్కి తిరిగి వచ్చాడు. అయ్యా నేను మార్గంలో వెళుతూగానే శుద్ధులైపోయానయ్యా అంటే ఆయన ఏమన్నా తెలుసా? 10 మంది శుద్ధి లేరు కదా, మిగతా 9 ఎక్కడా? ఎంతమందికి ఉంది ఇప్పుడు కృతజ్ఞత? సమయంలో ఎవరికి ఉందో లేదో మనకు అక్కర్లా, 9 మందికి లేకపోతే లేకపోయింది. ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నా మనకి ఆత్మీయంగా భాగ్యవంతులు కావాలని కోరుకునే మనం నోరారాయన్ని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి స్తుతి ఆరాధన తప్పుగా తోచినా, ఎవరు నోరు తెరిచి స్తుతించలేకపోయినా, మనం నేనైతే నిన్ను స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనైతే దినమునకు 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 22వ కీర్తన 3వ చరణం చదవండి. నీవు ఇశ్రాయేలులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మహిమగల దేవుడు మహిమగల రాజ్యాన్ని విడిచిపెట్టి మహిమగల సింహాసనం మీద నుండి లేచి కేవలం మన పితరులు ఇశ్రాయేలులు స్తోత్రం చెప్తే
ఆ స్తోత్రం మీద కూర్చోడానికి అక్కడి నుంచి వచ్చాడు. మహిమగల రాజ్యాన్ని విడిచిపెట్టాడు, మహిమగల సింహాసనాన్ని విడిచిపెట్టాడు. మహిమగల రాజు ఇశ్రాయేలుల స్తోత్రముల మీద ఆసీనుడు. ఆమేన్. ఈరోజు మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటే, ఆ స్తుతి యాగం ద్వారా ఆయన మహిమపరుస్తూ ఉంటే, ఆయన మనం అర్పించే స్తుతుల మీద ఆసీనుడు. స్తుతి నీ జీవితంలో అపజయాలు చూడకుండా జయం కలుగు చేసేది. స్తుతించడం ద్వారా నీవు భాగ్యవంతుడివి. దైవజనుడు యోబుకి మొత్తం పోయిందా, ఇంకేమైనా ఉందా? మొత్తం పోయింది. ఆస్తి పోయింది, పంట పొలాలు పోయాయి, గొర్రెలు మేకలు మందలు ఎద్దులు అన్నీ పోయాయి. చివరికి 10 మంది పిల్లలు కూడా ఒకే రోజు పోయారు. ఏం మిగల్లా. దైవజనుడు యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనుడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని స్తుతించాడు. దేవుడు యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. స్తుతించడం ద్వారా ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా నీవు ఆయన్ని స్తుతించడం ప్రారంభిస్తే నీవు భాగ్యవంతురాలివి. నీవు స్తుతించడం ప్రారంభిస్తే నీవు భాగ్యవంతుడివి. ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు కూడా, మీరు ఎవరు వారు వీరని కాదు, మీరు స్తుతించడం ప్రారంభిస్తే, స్తుతించడం మీకు చేతనైతే మీరు కూడా భాగ్యవంతులు. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో 24వ వాక్యాలు చదివితే, శత్రువులు 3 కలిసి శేయూరు మనియుల వాళ్ళు, మోయాబీయులు, అమోరీయులు కట్టగట్టుకుని వస్తే, రాజైన యెహోషాపాతుకి యుద్ధం చేయడానికి అంత సైన్యం లేకపోతే, రాజైన యెహోషాపాతు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పాడు, నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఒకసారి చూడు, ఆయన నామం స్తుతించడం చేతనైన వాళ్ళు, ఆయన నామాన్ని కీర్తన ద్వారా గీతాలాపన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఏరు, వాళ్ళని సైన్యానికి ముందు పెట్టు. వాళ్ళు గీతాలాపన చేస్తూ ఉంటారు, కొందరు స్తుతియాగం అర్పిస్తారు, శత్రువులు వాళ్ళు పుడుచుకుని చేస్తారు. జయం నీదే. రాజైన యెహోషాపాతు యుద్ధం చేశాడండి, ఏలా కీర్తనలు పాడుతూ అడుగులు వేశారండి, స్తోత్రం స్తోత్రం అంటే అడుగులు వేశారండి. వాళ్ళకి ఏమైంది తెలియదు, వాళ్ళే పొడుచుకున్నారు, వాళ్ళు మొత్తం చచ్చారు. యెహోషాపాతు యుద్ధం చేయలా, యూదా రాజైన యెహోషాపాతు జయం పొందాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు స్తుతించే అనుభవానికి వస్తే, అమ్మా నీవు భాగ్యవంతురాలివి. స్తుతించే అనుభవానికి వస్తే నీవు జయం పొందుతావు. స్తుతించే అనుభవానికి వస్తే ఆయన ఒక సింహాసనం వేస్తావు. ఏది? బంగారపు సింహాసనం కాదు, స్తుతుల సింహాసనం వేస్తావు. ఆ స్తుతి యాగం ఈ రోజు నుంచి నీలో ప్రారంభమవును గాక. ఈ రోజు నుంచి నీవు భాగ్యవంతురాలివి. ఈ రోజు నుంచి తమ్ముళ్ళు మనం భాగ్యవంతులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. భాగ్యవంతులు కావాలనుకుంటున్నారా? లేయవలే మోకరించండి. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో జీవం గల మీ వాక్కును విన్న మీ పిల్లలు లేయవలే. లేయ వాస్తవానికి జబ్బు కళ్ళదే. జబ్బు కళ్ళ లేయ ధైర్యంగా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరూ ఖచ్చితంగా చెబుతూ ఉందయ్యా. లేయ చెప్పినట్టుగా మేము కూడా భాగ్యవంతులు అని మేము చెప్పుకోవాలి నాయన. మేము భాగ్యవంతులమే, మేము భాగ్యవంతులుగా ఉండాలని ఆశపడుతున్నాం అంటూ చేతులెత్తి మీ వైపు చూపుతున్న మీ బిడ్డలను దృష్టించండి. ఆత్మ సంబంధంగా భాగ్యవంతులుగా మార్చండి, ఆర్థిక పరంగా భాగ్యవంతులుగా మార్చండి అయ్యా. మమ్మల్ని ఏ విధం చేతనైనా భాగ్యవంతులుగా చేసి మీ మహిమగల రాజ్య నివాసులుగా మార్చుకోమని, పెళ్లి కుమారుడిగా రాబోతూ ఉండగా సిద్ధపడిన వధువు సంఘంగా మిమ్మల్ని హత్తుకునుండే భాగ్యం మాకు కలుగు చేయనైనా. సంఘాన్ని హత్తుకుని మీరు, మిమ్మల్ని హత్తుకుని సంఘమయ్యున్న మేము భాగ్యవంతులుగా ఉండుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ
మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి, మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారపు ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.